నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ. సో ఇది అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇది టోల్ ప్లాజాకి సంబంధించిన విషయం. టోల్ ప్లాజా అనంగానే మనకి గుర్తొచ్చేస్తది. ఆటోమేటిక్‌గా ఔటర్ రింగ్ రోడ్ దాటంగానే టోల్ ప్లాజాలు స్టార్ట్ అయిపోతాయి. ఇటు సైడ్ అయినా, అటు సైడ్ అయినా. మనకి అంటే హైదరాబాద్‌కున్న ఏ మూలకెళ్ళినా సరే హైవేకి సంబంధించి ఏదైతే ఉంటదో అటు బెంగుళూరు హైవే గావచ్చు, ఇటు కోల్కతా భువనేశ్వరి హైవే గావచ్చు, అంటే విశాఖపట్నం, విజయవాడ ఆంధ్రాకి సంబంధించింది. ఇది గావచ్చు మనకి బోర్డర్ దాటంగానే టోల్ ప్లాజాలు వస్తనే ఉంటాయి. సో, ఈ టోల్ ప్లాజాలు వచ్చేటప్పుడు మనకెట్లా ఉంటదంటే, గుండె దడదడా కొట్టుకుంటా ఉంటది. ఆ టోల్ ప్లాజాకి సంబంధించి దానిలోన డబ్బులున్నాయా? లేవా? టికెట్ తీసే ప్రతిసారి గూడా ఒక రకమైన చిరాకుకి, అసహనానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ టోల్ ప్లాజాస్‌కి సంబంధించి నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో వీటి అభివృద్ధి కోసము ఈ టోల్ ప్లాజాస్ అనే వాటిని పెట్టడం, అలాగే మనం టాక్స్ కడుతున్నప్పటికీ గూడా వాహనాల పరంగా మనం టోల్ టాక్స్ అనేది పే చేయడం కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. చాలామంది అంటూ ఉంటారు. అంటే ఈ టోల్ గేట్‌కి సంబంధించి, రోడ్‌లకి సంబంధించి టోల్ ప్లాజాకి ఇచ్చిన కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడో అయిపోయినియి. అయినా గూడా ఇంకా ఈ ఎన్‌హెచ్ఏ వాళ్ళు ఈ టోల్ ప్లాజా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తూనే ఉంటున్నారు జనాల దగ్గర అని జెప్పేసి. సో, అంటే ఇది అలా రెన్యూవల్ అవుతూ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మన వాహనాలు వాడేటప్పుడు మన రోడ్లు కరెక్ట్‌గా ఉండాలి గాబట్టి, మన వాహనం అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, ప్రయాణం సౌకర్యవంతంగా సాగడానికి, అలాగే రోడ్డు మీద ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ ప్రమాద హెచ్చరికలు లేదా అంబులెన్స్ సౌకర్యం ఇలా ప్రతి డెవలప్‌మెంట్‌కి కూడా దానికి సంబంధించి కొంత మన టాక్స్‌లోంచి గూడా టోల్ ప్లాజాకి పే చేయాల్సిన పరిస్థితులు. అలాగే మన దగ్గర నుంచి ఆ టోల్ ఫీజు వసూలు చేసేది గూడా దానికోసమే అని జెప్తూ ఉంటారు. బట్ ఇది కట్టడానికి నిజంగానే చాలా మంది ప్రతిసారి కట్టాలనంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు లైక్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం చేయాలనుకోండి. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళేలోపు ఒకటే ఏదైనా పాస్ లాంటిది ఇచ్చేస్తే పర్వాలేదు. ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. ఆ ఫాస్ట్ ట్యాగ్‌లోని ఎళ్లి వచ్చేటప్పటికి గాని, లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి అట్‌లీస్ట్ వన్ వే, సెకండ్ వే అలా ఒక పాస్ ఇచ్చేస్తే పర్వాలేదు. అట్లా పాస్ లాంటిది ఇవ్వకుండా ప్రతి టోల్ గేట్‌కి టికెట్ కట్ అవుతూ ఉంటది. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటది. ప్రతి టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్ అవుతూ ఉండడం అంటే మాత్రం అది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. దీన్ని మొత్తంగా ఒకటే ఎంత ప్లేస్ నుంచి ఎంత ప్లేస్‌కెళ్తారు. ఎన్ని టోల్ గేట్స్ ఒస్తాయి? ఎన్ని కిలోమీటర్స్ ఉంటది? ఈ వైస్‌లోన ఏదైనా ఒక డైరెక్ట్ ఒక టికెట్ ఇచ్చేస్తే పర్వాలేదు. ఇచ్చేసి దాన్ని ఆ టోల్ గేట్ ఎళ్ళేటప్పటికి దాన్ని స్కాన్ చేసుకొని వెహికల్ వదిలేస్తే అయిపోతది. ప్రతి టోల్ గేట్ దగ్గర టికెట్ తీయకుండా. సో, ప్రతి చోట కట్ అవుతూ పోతే రావడమే 10, 5, 6, 7, 8 టోల్ గేట్‌లొస్తాయి. ఇక్కడే మొత్తం ఈ పెట్రోల్, డీజిల్‌కయ్యే ఖర్చు కన్నా ఈ టోల్ గేట్‌లకయ్యే ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంది అని జెప్పేసి నిజంగా సీరియస్‌లీ అసహనాన్నయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక పండగలొచ్చేటప్పుడు ఆ టోల్ గేట్‌ల దగ్గర ఎంత రద్దీ ఉంటదనేది మీరు గూడా చూస్తూ ఉంటారు. విసిగి వేసారిపోతారు. చాలా సార్లు ఆ టోల్ గేట్‌ల దగ్గరే చాలా రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి. అది ఓన్లీ చెకింగ్ పర్పసే అయితే పర్వాలేదు. బట్ ఆ టికెట్ తీసి పంపించడం ఇదంతా అసలు చాలా దారుణంగా అనిపిస్తది. అయితే అసలు ఎవరెవరికి టోల్ గేట్ దగ్గర టికెట్ తీసుకోవచ్చు, ఎవరెవరికి తీసుకోకూడదు. చాలామంది ఏమంటారంటే, ఆ టోల్ గేట్ ఉన్న ఆ లోకల్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ ప్రాంతంలోని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు టోల్ గేట్ టికెట్ తీసుకోవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్‌గా అటు ఇటు, అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటారు గదా! ఎందుకంటే ఇటువైపు ఊరు ఇవతల ఉన్నదనుకోండి టోల్ గేటు, ఊరు అవతల వాళ్ళ పొలం ఉంటది. ఇంకో పక్క ఊర్లో పొలం ఉంటదనుకోండి. మరి ఇది దాటెళ్ళాలి అనంటే వీళ్ళు ఇలా ఎళ్ళాలి పొలంలోకి అక్కడేదో పనుందంటే టోల్ గేట్ దాటుకొని పోవాలి అని అనుకుంటే టికెట్ తీసుకోవాలా కంపల్సరీగా అన్న ఫీలింగ్ వాళ్ళకొచ్చేస్తది. సో, ఆ రకంగాను. అట్లాంటి వారికి 20 కిలోమీటర్ల మేర పరిధిలోన టోల్ గేట్ చుట్టుపక్కల 20 కిలోమీటర్లు ఏదైతే ఉంటదో, సో, ఈ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రం ఒక పాస్ లాంటిది తీసుకోవచ్చు. డిజిటలైజ్డ్ పాస్ అని జెప్పేసైతే ఇక్కడ గనిపిస్తోంది. సరైన అడ్రెస్ ప్రూఫు అలాగే వాళ్ళకి కరెంట్ బిల్ గాని ఏదైనా చూపించొచ్చంట. ఉచిత ప్రయాణ లేదా పాస్ సౌకర్యం పొందొచ్చంట. ఇక్కడ ఉచిత ప్రయాణము లేదా పాస్ సౌకర్యం అని అంటూ ఉన్నారు. అంటే ఈ 20 కిలోమీటర్ల మేర పరిధిలో ఉన్న వాళ్ళకి ఉచిత ప్రయాణం ఉంటదా? లేకపోతే ఉచితమైన పాస్ లాంటిది ఇస్తారా? ఈ క్లారిటీ మాత్రం లేదు. నేను సెర్చ్ చేశాను. నాకు కనిపించలేదు. బట్ ఇంకొకసారి మళ్ళా సెర్చ్ చేసి మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. బట్ ఆ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ గాని ఐదర్ పాస్ గాని తీసుకోవాలని ఉంది. సో, మరి ఎవరు ఇంకా చెల్లించలేని వాళ్ళుంటారు. ఉచిత మినహాయింపులు ఇంకా ఎవరెవరికుంటాయి. బైక్స్, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్స్, పోలీస్ వెహికల్స్, అలాగే ఆర్మీ వాహనాలు. వీటికెవరికీ గూడా వాళ్ళు ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఫ్రీగా విడిచిపెట్టేస్తారు. ఇంకా బైకర్స్‌కి కూడా అక్కర్లేదు. అంటే 2 వీలర్స్‌కి లేదు. ఓన్లీ 4 వీలర్స్. సో, వీటన్నింటికిను. మరి 3 వీలర్స్‌కి ఆటో వాళ్ళకుందా లేదా అనేది కూడా మనం చూడాలి. సో, ప్రస్తుతానికి. అలాగే వీళ్ళకి ఉచితం.
మిగిలిన వారికి మాత్రం తప్పకుండా మీరు లాంగ్ డిస్టెన్స్ ఎళ్ళాలి అనంటే ఎన్ని టోల్ గేట్లుంటే అన్ని టోల్ గేట్లు తీసుకోవాలి. ఇక 24 గంటల రిటర్న్ రూల్ అనేది గూడా దీనిలో ఉంటుంది. ఒకే రోజు గనక 24 గంటల లోపు మీరు అదే టోల్ గేట్ గుండా వెళ్లి, అదే టోల్ గేట్ గుండా వచ్చేస్తే మీరొక 10 టోల్ గేట్లు దాటారు. 10 టోల్ గేట్లకి 10 టికెట్లు గట్టయిపోయినాయి మీకు. ఈ రోజు ఉదయం 10 గంటలకు గట్టయింది. సో, నెక్స్ట్ డే ఉదయం మళ్ళా 10 గంటల వరకి అంటే 24 గంటల లోపు మీరు ఇటునుంచి వెళితే, అటునుంచి వచ్చేటప్పుడు మీకు రిటర్న్ అనేది మళ్ళా టికెట్ అనేది ఉండదు. అది పనిచేస్తది. 24 గంటలు దాటిపోతే మళ్ళా మీరు రిటర్న్‌లో గూడా ఈ 10 టోల్ గేట్‌లకి సంబంధించిన టికెట్లు కట్ అవుతాయి. సో, అది. ఈ రూల్స్ అనేవి గుర్తుంచుకోవాలి. అట్లా గుర్తుంచుకోకుండా గొడవ పడుతూ ఉన్నారు. అలాగే టోల్ గేట్‌ల దగ్గర 100 మీటర్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ గనక పెరిగితే లేదా ఎక్కువ సమయం అయితే ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు గూడా టోల్ వసూలు చేయకూడదని నిబంధనల్లో అయితే ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికైతే టోల్ ప్లాజాల్లో స్థానికులకు ఫ్రీ ట్రావెల్ ఉందా? నిజమేనా? అన్న దాని మీద ఇదంతాను. సో, స్థానికులకు ఫ్రీ ట్రావెల్ ఉందా? లేదా? అనంటే లేదు అనే చెప్తూ ఉన్నారు. వాళ్ళు పాస్ లాంటిది తీసుకోవాలి. ఫ్రీ అనేదేం లేదు. ఒక పాస్ లాంటిది ఇస్తారు అని. సో, మరి అది స్థానికులందరూ అక్కడ ఏమైనా రిజిస్టర్ చేసుకొని ఒక పాస్ లాంటిది తీసుకోవాలి మేబీ. ఫ్రీ అనేదైతే లేదు. ఫ్రీ ఉన్నది ఓన్లీ టూ వీలర్స్‌కి అలాగే ఆర్మీ వెహికల్స్, అంబులెన్సెస్, పోలీస్ సర్వీస్ ఉన్నవి. తర్వాత ఫైర్ ఇంజిన్స్ వీటికి ఫ్రీ అని. సో, ఇది ఇంకా యాక్చువల్‌గా ఏంటంటే టోల్ గేట్స్ మీద ప్రజలు ఎప్పుడు కూడా అసహనంగానే ఉన్నారు. ఎందుకు అనేది ఒకసారి రివ్యూస్ గూడా చేస్తే బావుంటది ప్రభుత్వము దీని మీద. రోడ్డు రవాణా వాళ్ళ మీద. ఇంకోటేంటి అనంటే హైవే మీద యాక్సిడెంట్స్ అయినా గూడా అంబులెన్సెస్ అలాంటివి టైంకి రావడం లేదు అనే ఒక ఆరోపణ గూడా ఉంది. చాలా మంది చనిపోతూ ఉన్నారని. అండ్ అక్కడున్న నంబర్స్ హైలైట్ అవ్వడం లేదు. రోడ్డు మీద ప్రమాదాలకు సంబంధించి ఎవరికి ఫోను జేయాలి అనే నంబర్ హైలైట్ అవ్వడం లేదు. అది ప్రతి ఒక 3 కిలోమీటర్లకు అట్లా ఏ రేంజ్‌లో పెట్టారు అనే దాన్ని గూడా కొంచెం ఆ రేంజ్ అనేది గూడా ఇంకా కొంచెం తగ్గించుకుంటే బావున్ను అనేది గూడా ఉంది. అలాగే అలాంటి చోట దగ్గరలో ఉన్న టోల్ గేట్ నంబర్స్ గూడా పెట్టగలిగితే వీటితో పాటు ఎమర్జెన్సీకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు గూడా కాంటాక్ట్ అవుతారు అనేది ఉంది. సో, ఇది టోల్ ప్లాజా మీద మీ ఒపీనియన్ ఏంటి? టోల్ ప్లాజా విషయంలో మీరెప్పుడైనా అసహనానికి గురయ్యారా? టోల్ ప్లాజా టికెట్ల విధానం గురించి మీరేమనుకుంటున్నారు? ఏం జేస్తే బావుంటదని? మీ అభిప్రాయాన్నయితే తెలియజేయండి. చాలామంది మెసేజెస్ అంటే కామెంట్స్‌లో అయితే ఉన్నాయి. చాలా అసహనానికి గురి చేస్తూ గూడాను. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇది మేబీ గవర్నమెంట్‌కి రీచ్ అయ్యి దానిలో కొన్ని నిబంధనలేమైనా మారితే బావుంటది. టికెట్ విధానంలో గూడా మార్పులొస్తే బావుంటది అని జెప్పి అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో, మీరైతే కామెంట్ చేయండి.